హలో మళ్ళీ ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్. మార్నింగ్ ఈజీగా అయిపోతుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అయితే ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే ఏ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే హ్యాపీగా తినేస్తారు, తీసి పక్కన పెట్టకుండా. అలాగే వంట చేసేటప్పుడు ఓపిక లేదు, సింపుల్గా అయిపోయే రెసిపీ కావాలి అనుకుంటే కూడా మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఇందులో మీకు కావాలి అంటే చికెన్ యాడ్ చేసుకోండి, ఎగ్ యాడ్ చేసుకోండి, వేరే వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలాంటి ప్యాన్స్ చాలా బాగుంటాయి అనమాట, ఓక్ అంటారు దీన్ని. ఇది నేను రోడ్డు మీద కొన్నాను కోలాపూర్లో, జస్ట్ 650 or 700 కొన్నాను. చాలా వాటికి యూజ్ అవుతుంది. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లితోనే ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. నూనెలో వెల్లుల్లి మంచిగా వేగాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఫ్రైడ్ రైస్ అనగానే చాలామంది బటర్ వేస్తారు, కాదు, ఫ్రైడ్ రైస్కి ఆయిలే వేసుకోవాలి, అది కూడా సూపర్ హాట్ ఉండాలి. ఇప్పుడు ఇందులో మన ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు, ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నవి వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఫ్రైడ్ రైస్కి ఏ వెజిటేబుల్స్ అయినా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో బీన్స్ వేసుకోండి, క్యారెట్ వేసుకోండి, అలాగే కాస్త ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడే రైస్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. బీన్స్ క్యారెట్ కూడా కాస్త వేగనివ్వాలి. ఇవన్నీ సాఫ్ట్ వెజిటేబుల్సే కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాయి. అయితే మనం ఇందులో అరోమాటిక్ పౌడర్ వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులో మనం రైస్ వేసేసుకుంటున్నాం. ఇది రెగ్యులర్గా ఇంట్లో వండుకునే సోనా మసూరి రైసే. కావాలి అంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి మనం బాస్మతి రైస్ ఏం వాడాం కాబట్టి రెగ్యులర్ సోనా మసూరి రైసే నేను వాడుతున్నాను. స్పెషల్గా వండాలి అనుకుంటే కనుక బాస్మతి రైస్ వేసుకోండి. అలాగే కాస్త మిరియాల పొడి, కొంచెం వెనిగర్, లైట్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఎలా అంటే ఇలా ఉంటుంది బాక్స్. ఇది నేను అమెజాన్లో కొన్నాను. 220 or 200 రూపీస్, చాలా రోజులు వస్తుంది. ఇందులో ఇలా 3 ప్యాక్స్ వస్తాయన్నమాట. టేస్టింగ్ సాల్ట్, అజినమోటో వేయకుండా అరోమాటిక్ పౌడర్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు, బాగుంటుంది. సో తెచ్చిపెట్టుకుంటే చాలా రెసిపీస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసేటప్పుడు చల్లగా ఉండాలి, దించేటప్పుడు మళ్ళీ సూపర్ హాట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు రైస్ ఇలా మళ్ళీ హాట్ అయిపోవాలి, పొగలు రావాలి కలుపుతుంటే. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. సింపుల్గా అయిపోయే ఫ్రైడ్ రైస్. నైటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేయండి. పిల్లలకి ఇలాంటి ఫ్రైడ్ రైస్లే బెటర్ అండి, ఎందుకంటే రైస్ కర్రీ కలుపుకోవడం కష్టం కదా. ఇలా సింపుల్గా స్పూన్తో తినేస్తారు. అండ్ హెల్దీ కూడా, అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి. చాలామంది నన్ను కామెంట్ బాక్స్లో అడిగాడండి వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం. ఈరోజు చేశాను కదా, ట్రై చేయండి. ఇలాంటి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ ఇంకేమైనా కావాలి అంటే హ్యాపీగా మీరు నన్ను అడగొచ్చు. రండి మరి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్.